సో మనం ఈరోజు శ్రీమద్ భాగవతం నుంచి పుంసవాన వ్రతం గురించి మనం ఈరోజు చర్చిస్తున్నాం. ఈరోజు కథాంశం, చాలామంది వ్రతం చేస్తూ ఉంటారు సహజంగా. అంటే వ్రతం అంటే ఏంటి అనేది మీకు అందరికీ తెలుసు. సో అనేక రకాలైనటువంటి వ్రతాలను ఆచరిస్తూ ఉంటాం. కొంతమంది శనివార వ్రతం అని, కొంతమంది సోమవార వ్రతం అని, మరికొంతమంది కాత్యాయని వ్రతం అని, ఈ రకంగా అనేక వ్రతాలను ఆచరిస్తూ ఉంటాం. కానీ వ్రతం అనేకమైనటువంటి విశేషాలను, ఫలితాలను కలిగిస్తుందన్న విషయం మనం ఈ యొక్క భాగవత కథ ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. సో కాబట్టి అన్ని వ్రతాలకల్లా శ్రేష్టమైనటువంటి వ్రతం మనకు ఒకటి ఉంది, విశేషమైనటువంటి వ్రతం. ఏమిటి ఆ వ్రతం అంటే, లేసే అక్కడి నుంచి ఏకాదశి వ్రతం. మన గౌడీ సంప్రదాయంలో ప్రతి ఒక్కరు కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. చాలా విశేషమైనటువంటి వ్రతం ఏకాదశి వ్రతం. ఇంకా విశేషమైనటువంటి వ్రతం ఏమిటి అంటే కార్తీక వ్రతం. కార్తీక మాసంలో కూడా వ్రతం ఆచరిస్తాం కదా, దామోదర వ్రతం అంటాం, లేదా కార్తీక వ్రతం అని అంటాం. ఈ రకంగా ఈ వ్రతాల ద్వారా జీవుడు తనను తను ఆ భగవంతుని యొక్క సేవలో వినియోగించుకుంటూ భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకునేదే ఒక వ్రతం అన్నమాట. అయితే ఇవన్నీ కూడా అనేక వ్రతాలు ఉన్నప్పటికీ కూడా భగవద్భక్తిని పెంచేటివి ఏకాదశి వ్రతం, అలానే దామోదర వ్రతం లేదా కార్తీక వ్రతం, లేదా మాఘమాస వ్రతం కూడా చేస్తారు కదా. అలానే కొంతమంది వైశాఖ వ్రతం కూడా చేస్తారు. మరి కొంతమంది ఇంకోటి ఏంటిది సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ రకంగా అనేక వ్రతాలతో ఆచరిస్తూ ఉంటారు. కానీ పుంసవాన వ్రతం విన్నారా మీరు? పుంసవాన వ్రతం విన్నారా? అటువంటి కథ మనం ఈరోజు చర్చిస్తున్నాం. ఇది శ్రీమద్ భాగవతం 6వ స్కంధంలో నుంచి మనం ఈ కథను చర్చిస్తున్నాం. ఈ కథ చాలా చాలా విశేషమైనటువంటిది. ఎవరైతే ఈ కథ వింటారో వారికి, వివాహం కానటువంటి వారికి వివాహం జరుగుతుంది. ఇది లాస్ట్లో చెప్పాలి, కానీ మీరు ఇంట్రెస్ట్గా ఈ కథ వినడానికని లాస్ట్ది మొదట్లోనే చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ లాస్ట్లో కూడా చెప్తాను. సో ఎవరికైతే సంతానం లేదో వారికి కూడా సంతానం కలుగుతుంది. అంతేకాకుండా ఎవరికైతే విద్య లేదో వారికి కూడా విద్య లభిస్తుంది. ఎవరికైతే గృహంలో సరైనటువంటి జీవితం లేదో వారికి కూడా చక్కటి జీవనం లభిస్తుంది. ఈ రకంగా జ్ఞానం లేని వారికి జ్ఞానం లభిస్తుంది. గురుకులంలో విద్య లభించినటువంటి వారికి కూడా ఈ పుంసవాన వ్రతం చేయడం వల్ల వారికి కూడా అటువంటి విద్య లభిస్తుంది. అందుకని ఈ విశేషమైనటువంటి వ్రతం ఏ విధంగా జరుగుతుంది, ఎలా ఏంటి అనేది ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మనం కథలోకి ప్రవేశిద్దాం. కశ్యపునికి 2 భార్యలు ఉన్నారు. వారే అతిథి, దితి అని 2 భార్యలు. సో ఇంకా చాలామంది ఉన్నారు, కానీ ఈ కథలో వారిద్దరి గురించే మనం ప్రస్తాపన చేస్తున్నాం. సుఖదేవ గోస్వామి కనుక మనం వారిద్దరి గురించి మనం చర్చిస్తున్నాం. అయితే కశ్యపునికి 2 భార్యలైనటువంటి అతిథికి కలిగినటువంటి సంతానమే దేవతలుగా పిలువబడ్డారు. అంటే అతిథికి కలిగినటువంటి సంతానం అందరూ కూడా దేవతలుగా పిలువబడ్డారు. అంటే అతిథికి 5వ సంతానమైనటువంటి వ్యక్తి సవితి, తర్వాత 6వ సంతానమైనటువంటి వ్యక్తి భాగుడు, 7వ సంతానమైనటువంటి వాడు ధాత, 8వ సంతానమైనటువంటి వాడు విధాత, 9వ సంతానమైనటువంటి వాడు వర్ణుడు. ఆ వర్ణుని యొక్క వీర్యం ద్వారా కలిగినటువంటి వారే వాల్మీకి. ఆ వాల్మీకి నుంచి వచ్చినటువంటి వాడే వాల్మీక ముని అనేది మనకు చెప్పబడుతుంది. అలానే 10వ సంతానమైనటువంటి వారు ఎవరు అంటే స్వయంగా ఇంద్రుడే. మనకందరికీ కూడా సమస్త జీవులకు కావలసినటువంటి రక్షణ ఇచ్చేవారు. అంతేకాకుండా సమస్త భక్తులకు కూడా జ్ఞానాన్ని అందించేవాడు, సమస్త అభిష్టాలను నెరవేర్చేవాడు ఇంద్రుడు.
తర్వాత 12వ సంతానంగా వచ్చినటువంటి వారు ఎవరు అతిథికి అంటే సాక్షాత్తుగా ఆ మహావిష్ణువే వామన దేవుడుగా ఆవిర్భవించాడు. కాబట్టి దితికి కలిగినటువంటి సంతానం దేవతలుగా పిలువబడుతున్నారు. మరి అతిథికి కలిగిన సంతానం అంతా దేవతలుగా పిలువబడగా, మరి దితి సంతానం ఎవరు అంటే హిరణ్యాక్ష, హిరణ్యకశిప. సో హిరణ్యాక్షుని ద్వారా కలిగినటువంటి సంతానం భాగవతోత్తములుగా పిలువబడ్డారు. అంటే దితికి కలిగిన సంతానం ద్వారా రాలేదు, కానీ వారి సంతానం ద్వారా వచ్చిన వారందరూ కూడా భాగవతులు. ఎవరు అంటే ప్రహ్లాదుడు, బలి మహారాజు, వీరందరూ కూడా గొప్ప భాగవతోత్తములుగా మనకు శ్రీమద్ భాగవతంలో తెలుపబడుతుంది. అయితే దితికి ఇంకొక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయే సింహిక. ఈ అమ్మాయి యొక్క పుత్రుడే రాహువు. ఈమె ద్వారా కలిగినటువంటి వాడే ఈ రాహువు నుంచే మనం శ్రీమద్ భాగవతంలో క్షీరసాగర మదనం జరిగినప్పుడు, అమృతం పుట్టినప్పుడు మనం అది కూడా చర్చించుకుంటాం రాబోయే అధ్యాయాలలో. అప్పుడు తన గురించి మనం ఇంకా వివరణగా మనం తెలుసుకుంటాం. ఆ సమయంలో భగవంతుని యొక్క సుదర్శన చేత తల ఖండింపబడినటువంటి వాడే ఈ రాహువు. ఇతను కూడా దితి యొక్క ఆ వంశంలో తనకు కలిగినటువంటి సంతానంలోనే వచ్చినటువంటి వాడుగానే మనకు భాగవతం చెప్తుంది. అయితే దితికి కలిగినటువంటి సంతానంలో భాగవతోత్తములు కూడా ఉన్నారు. హిరణ్యకశిపుని యొక్క పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు, అతని కోసం సాక్షాత్తు శ్రీకృష్ణుడే నరసింహ అవతారంలో ఆవిర్భవించి భక్తుల యొక్క గొప్పతనాన్ని చెప్పారు. అంతేకాకుండా బలి మహారాజు కోసం సాక్షాత్తు వామనదేవుడే వచ్చాడు. అంతేకాకుండా బలి యొక్క మునిమనవడైనటువంటి భువనాసురుడు కోసం సాక్షాత్తు మహాదేవుడే తన కోటకు రక్షకుడుగా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా గొప్ప భక్తులుగా మనకు భాగవతం చెప్తుందన్నమాట. అయితే మరి ఇప్పుడు ఈ వంశవాహన వ్రతం అనేది ఎందుకు జరుగుతుంది అంటే, హిరణ్యాక్ష, హిరణ్యకశిప మరణించిన తర్వాత దితికి ఎంతగానో బాధ కలుగుతుంది. తన పుత్రులు మరణించినందుకు గాను. అంటే మనం భాగవతంలో వింటే దితి కూడా కొన్ని సందర్భాలు ఆ హిరణ్యాక్ష, హిరణ్యకశిపుల యొక్క ఆ సంతానం మనం భాగవతం గురించి విన్నాం. ఆమె కూడా ఎంతో బాధ కలుగుతుంది. అరే, ఇలాంటి సంతానానికి నేను జన్మనిచ్చాను అని చెప్పి బాధ కలిగింది. కానీ తన పుత్రులు అసురులు అనే విషయం తెలిసినప్పటికీ కూడా ఆమె తన పుత్రులు మరణించినందుకు సంతోషించకపోవడం కాకుండా తనకు మనసుకు బాధ కలుగుతుంది అన్నమాట. ఎందుకనంటే తన పుత్రులు మందరు మరణించారు. ఈ మరణానికి కారకుడు ఎవరు అంటే ఇంద్రుడు. దేవతలే దానికి మరణానికి కారణం. నా యొక్క పుత్రులను మరణించేలా చేసింది ఇంద్రుడు కాబట్టి ఆ ఇంద్రుణ్ణి నేను ఎలాగైనా చంపాలి అని తన మనసులో ఒక ప్రతీకారం అనే జ్వాల ఆవిర్భవించింది అనమాట. దితి యొక్క మనసులో కలిగింది ఈ యొక్క ఆలోచన. మరి ఇప్పుడు ఇంద్రుని చంపగలిగినటువంటి పుత్రుడు కావాలి కదా, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ సమయంలో కశ్యపుడు తన గృహానికి రాగా భార్య తన భర్తను ప్రసన్నం చేసుకునే విషయంలో ఎంతగానో కశ్యపుని ఆనందపరిచింది అని భాగవతం చెప్తుంది. ఆ ఆనందపరిచినటువంటి కశ్యపుడు దితి యొక్క ప్రవర్తించినటువంటి విధానాన్ని చూసి ముగ్ధుడైపోయి ఆమె వశమైపోయాడు అని చెప్పి భాగవతం చెప్తుంది. అయితే ఇలా అయిన తర్వాత దితి కశ్యపుడితో అడుగుతుంది. కశ్యపుడు ఆమె పట్ల ఎంతో ఆనందం పొందిన తర్వాత, దితి నీకేం కావాలి అంటే దీనికోసమే దితి ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే తన భర్త నీకేం కావాలి అని అడగగానే తన మనసులో ఉన్నటువంటి ప్రతీకార భావన వెంటనే వ్యక్తం చేయకుండా ఇప్పుడు ఏం అడుగుతుందంటే, స్వామి నిజంగా మీరు నా కోరికను తీరుస్తారా? ఖచ్చితంగా తీరుస్తాను. అయితే నాకు మాట ఇస్తారా? ఖచ్చితంగా ఇస్తాను. సో ఆచార్యులు అంటున్నారనమాట, ఏ పురుషుడైతే స్త్రీకి వశమైపోతాడో క్షణకాల సుఖం కోసం ఏమి కోరుతుందో ఏమిటో అని ఆలోచించకుండా మాట ఇచ్చినటువంటి కశ్యపునికి ఇప్పుడు దితి అడుగుతుంది, ఇంద్రుని చంపగలిగినటువంటి పుత్రుడు నాకు కావాలి, అలాంటి పుత్రుని మీరు నాకు అనుగ్రహించండి
అని అడుగుతున్నాడు. ఒక్కసారిగా దితి యొక్క ఆలోచనలో ఉన్నటువంటి ఈ మాట విన్న కశ్యపునికి ఆ మైండ్ ఫీజులు ఎగిరిపోయి అలా స్టన్ అయిపోయాడు అనమాట. కొంచెంసేపు ఏం మాట్లాడలేదు, అలానే ఉండిపోయేసి తన మనసులో ఇలా ఆలోచిస్తూ ఉన్నాడు అని భాగవతం చెప్తుంది. ఎలాగా దితిని యొక్క మనసును మార్చాలి? వివాహం చేసుకున్నటువంటి పురుషుడు తన భార్య వైష్ణవి కాకపోతే అటువంటి ఆ స్త్రీని ఏ రకంగా దారిలోకి తీసుకోవాలి అనేది ఈ కథ మనకు నేర్పిస్తుంది. ఇదే భావన కశ్యపుడు కూడా తన మనసులో ఆలోచిస్తున్నట్లు ఆచార్యులు మనకు తెలియపరుస్తున్నాడు. ఎలాగ దితిని నేను వైష్ణవిగా మార్చాలి, ఎలా ఈమెలో ఉన్నటువంటి ఆ క్రూరత్వ భావం నుంచి బయటికి తీసుకొచ్చి భగవంతునికి మంచి భక్తురాలుగా నేను చెయ్యాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వివాహం 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 అంటున్నాం, కానీ వివాహానికి అర్థం ఆ స్త్రీని భగవత్ భక్తురాలుగా మార్చడమే. ఆ స్త్రీ కూడా భర్తకు అనుకూలవతి అయి భగవంతునికి ప్రతినిధిగా భర్తను భావించి సేవ చేయాలి. అలానే భర్త కూడా భగవంతునికి విష్ణువుకు భక్తుడై ఉండాలి అని శ్రీమద్ భాగవతం మనకు తెలియపరుస్తుంది. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నటువంటి దుఃఖానికి కారణం ఏమిటి అంటే ఈ రకంగా మనం లేకపోవడమే దానికి అంతటికి కారణం అని మనందరం కూడా అవగాహన చేసుకొని ఒకసారి మనందరం కూడా మన ఇంట్లో భగవద్గీత భాగవతం ఉంటే చదివి ఇలా అర్థం చేసుకొని మనలో పరివర్తన తెచ్చుకోగలిగినట్లయితే మన జీవితాలు ఎంతో సౌఖ్యంగా సుఖంగా ఆనందంగా మారుతాయి. కేవలం భక్తి వల్లనే అది ఆనందం అవుతుంది అన్న విషయాన్ని కశ్యపుడు గమనించి ఇప్పుడు కశ్యపుడు దితితో ఇలా మాట్లాడుతున్నాడు అనమాట. ఓ కళ్యాణి, నువ్వు ఎంతో మంచి కోరిక అడిగావు, కానీ నీ కోరిక తీరాలి అంటే నువ్వు ఒక కఠినమైనటువంటి వ్రతం 1 సంవత్సరం పాటు చెయ్యాలి అని ఆయన నవ్వుతూ ఇవన్నీ కూడా తన మనసులోనే ఆలోచించుకున్నారు. అంటే ఆచార్యులు దీనికి వేరు వేరు వివరణ ఇచ్చారు. పొరపాటున అలాంటి వరాన్ని కోరినప్పుడు ఏ పురుషుడైనా సరే ఇది మంచిది కాదు అని స్త్రీని అన్నాడు అనుకో, నీ అంతు తేల్చేస్తుంది, తర్వాత నీ పని ఫినిష్, అంతికాలే నారాయణ స్థుతి కూడా ఉంటుంది మళ్ళీ ఇంకా. సో కాబట్టి కశ్యపుడు ఇది గ్రహించినటువంటి కశ్యపుడు మనసులోనే అది ఆలోచించి తన యొక్క భావన ఎక్కడైతే పుట్టిందో ఆ పుట్టినటువంటి భావనను తొలగించడమే పురుషుడి యొక్క లక్షణం. అందుకనే పురుషుడు భగవద్భక్తుడై ఉండాలి. అటువంటి భక్తుడు కాకపోతే స్త్రీని ఉద్ధరించలేడు. స్త్రీ సహజంగా కృపీ స్వభావం, కుటిల స్వభావం కలిగి ఉంటుంది అని భాగవతం చెప్తుంది. నేను చెప్పడం లేదు, మీరు నా దగ్గర ఇక్కడ ఉంది, మీరు కావాలంటే మీ ఇంటికి వెళ్ళాక చదువుకోండి. దీనిపైన చాణుక్యుల వారు కూడా ఎన్నో విషయాలను తెలియపరిచారు. వాళ్ళు సహజంగా మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏదైనా ఒక కోరిక పుట్టింది అనుకోండి, అది మంచిగా చెడు ఆలోచించుకునే స్వభావం వాళ్ళు దాదాపుగా తక్కువగా ఉంటుంది అని మనకు ఆచారాలు శాస్త్రాలు మనకు తెలుస్తున్నటువంటి విషయం అన్నమాట. అంతేగాని వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు దాని అర్థం. సో వారిలో వచ్చినటువంటి ఆలోచనలు అటువంటివి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ దితి ఎప్పుడైతే ఆ మాట దితి అడిగిందో వెంటనే ఇప్పుడు కశ్యపుడు, కళ్యాణి నీ యొక్క ఆలోచనకు నేను ఒక వ్రతం చెప్తాను. ఆ వ్రతం ఏంటినంటే పుష్పవాన వ్రతం. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో, ఈ వ్రతం ఎలా చేయాలి అంటే 1 ఏడాది అంటే 1 సంవత్సరం కాలం ఈ వ్రతం ఆచరించాలి. ఈ వ్రతం అనేది చాలా విశేషమైనటువంటి వ్రతం. ఈ వ్రతాన్ని మనం ఆచరించేటప్పుడు ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు నువ్వు పాటించాలి చెప్తాను విను అని చెప్పి ఇప్పుడు కశ్యపుడు దితికి ఆ వ్రతం యొక్క విధానం గురించి చెప్తూ ఆయన అంటున్నాడు అనమాట. దితి, శ్రద్ధగా విను. నువ్వు అనుకున్నట్లు కలిగే పుత్రుడు జన్మించాలి అంటే నేను చెప్పేది కూడా నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే కశ్యపుడు ఆ మాటను అంగీకరించాడో ఇప్పుడు దితి యొక్క ముఖంలో కాంతితో నిండిపోయిందనమాట. ఆమెకు ఎంత ఆనందం పొందుతోందంటే తన కోరిక తీరిపోతుంది కదా, ఇంద్రుని చంపగలిగినటువంటి పుత్రుడు వస్తాడు కదా, అందుకని ఇప్పుడు శ్రద్ధగా చెప్పు అని మనకు కూడా ఏదైనా ఫలితం వస్తుందనుక చెప్పు అని వింటున్నట్లుగా ఆమె ఎంతో శ్రద్ధగా ఇప్పుడు వినడం ప్రారంభించింది. కశ్యపుడు కూడా ఆమెకు వ్రతం గురించి చెప్పడం ప్రారంభించారు. ఇక్కడి నుంచి ఈ వ్రతం విధానం అనేది ప్రారంభమవుతుంది. ఈ వ్రతం చేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే
బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేయాలి. ప్రతి ఒక్కరూ లేయాలి, ఈ వ్రతం చేసే వాళ్ళే కాదండి. ఆ వ్రతం బ్రహ్మముహూర్తంలో నిద్రలేసి సూర్యోదయం నుంచి సూర్యాస్తమానం వరకు కూడా చక్కటి నియమబద్ధమైనటువంటి జీవనం కొనసాగించాలి. చక్కగా ఈ వ్రతంలో ఏం చెప్తుందంటే నీళ్ళల్లో మునగకూడదు అని చెప్తుంది. నీళ్ళు ఇలా పోసుకోమంటుంది. ఈ వ్రతం మునగకూడదు అని దితికి చెప్తుంది. ఇది మనకందరికీ కూడా చెప్తుంది, దితికి కూడా ఇక్కడ కశ్యపుడు చెప్తున్నాడు అన్నమాట. అంతేకాకుండా నూతనమైనటువంటి వస్త్రాలను, అంటే స్నానం చేసిన తర్వాత నూతనమైనటువంటి అంటే ఉతికినటువంటి వస్త్రాలు లేదా కొత్త వస్త్రాలను ధరించాలి. ఆ ధరించిన తర్వాత ఎవరు కూడా స్నానం చేయనటువంటి వారిని తాకరాదు. ఎవరైనా స్నానం చేయకుండా వంట చేస్తే ఆ వంటను భుజించరాదు. ఎవరైనా మత్తు పదార్థాలు సేవించి వారు ఇచ్చినటువంటి వస్తువులను భుజించరాదు, తీసుకోరాదు. అంతేకాకుండా మాసిన వస్త్రాలను కట్టుకోరాదు, చినిగినటువంటి వస్త్రాలను కూడా కట్టుకోరాదు. సాత్వికమైనటువంటి ఆహారం, విష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఆహారం. ఇక్కడ వివరణ ఏమిస్తుందంటే కశ్యపుడు ఈ విషయం చెప్పడానికి ఉద్దేశం ఏమిటంటే దితి అసుర ప్రవృత్తి కలిగి ఉన్నటువంటిది కనుక ఆ అసుర ప్రవృత్తి నుంచి బయటికి రావాలంటే వైష్ణవి కావాలి అంటే విష్ణువునే ఆరాధించాలి. విష్ణువుని ఆరాధించాలి అంటే సాత్వికమైనటువంటి ఆహారం భుజించాలి. సాత్వికమైనటువంటి ఆహారం భుజించినటువంటి వాడు మాత్రమే విష్ణువుకు భక్తుడు కాగలుగుతాడు. కనుక ఓ దితి, నీవు సాత్వికమైనటువంటి ఆహారం భుజించాలి. ఆ ఆహారము కూడా కేవలం భగవంతునికి ప్రీతికరంగానే తయారు చేయబడి ఉండాలి. అది భగవంతునికి నైవేద్యం పెట్టి ఉండాలి. అటువంటి ఆహారాన్ని నీవు భుజించి ఆ విధంగా భగవన్నామ సంకీర్తన చేసి ఆ రోజు మొదటి రోజున తన భర్తతో సంగత్యం చేసి తద్వారా రాత్రి సమయంలో నిద్రించేటప్పుడు తన భర్త తన హృదయంలో తన యొక్క గర్భంలో పెరుగుతూ ఉన్నాడు అని భావనతో తను నిద్రించాలి. అంతే తప్ప తను వేరే పురుషుల గురించి స్త్రీ ఆలోచించరాదు అని దితికి కశ్యపుడు చెప్తున్నాడు. ఏ కారణము చేతైనా ఈ వ్రతంలో నువ్వు పొరపాటు చేసావనుకో ఇంద్రునికి మిత్రుడు కలిగినటువంటి పుత్రులు పుడతారు అని కశ్యపుడు మరి హెచ్చరిస్తూ ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఈ రకంగా కాకుండా ఇంకా ఎన్ని నియమాలు అంటే ఉదయం సంధ్యా సమయంలో ఖచ్చితంగా స్నానం చేయాలి. తర్వాత స్నానం చేసిన తర్వాత జుట్టు విరబోసుకొని కూడదు, కాళ్ళు చాపుకొని కూర్చోరాదు, నిద్రపోరాదు, ఆహారం భుజించరాదు, మైథున ఆలోచనలు కలిగి ఉండరాదు, గ్రామ విషయం గురించి మాట్లాడరాదు. అంటే గ్రామాల విషయాలు అంటే భౌతికమైనటువంటి విషయాలను చర్చించరాదు. ఇంద్రియ సుఖాల కోసం కలిగినటువంటి పదార్థాలను కానీ భగవంతునికి అర్పింపకున్నటువంటి పదార్థాలను కానీ భుజించరాదు. ఎవరైనా ముడి లేకుండా అంటే స్నానం చేయకుండా ఉన్నటువంటి వారిని తాకరాదు. ఇవన్నీ ఇక్కడ రాస్తున్నారండి, ఉండేటివే చెప్తున్నాను, నేను ఉద్దేశించి చెప్పరాలేదు. సో మళ్ళీ మీరు వేరే అర్థాలు తీసుకోకండి. సో తాకరాదు, ముఖ్యంగా సూదులు ఇచ్చినటువంటి ఆహారాన్ని భుజించరాదు అని ఈ యొక్క కథలో భాగవతంలో చెప్పబడింది. ఈ నియమాలు నువ్వన్నీ చక్కగా పాటిస్తూ ఉన్నట్లయితే 1 సంవత్సరం ఈ రకంగా ఈ వ్రతాన్ని నువ్వు పాటించినట్లయితే తర్వాత ఈ వ్రతంలో ముఖ్యంగా నువ్వు చేయవలసినటువంటి ఇప్పుడు ముఖ్య అంశాలు చెప్తున్నాడు. ఈ వ్రతం చేసేటప్పుడు భగవంతుని యొక్క చింతన నువ్వు కలిగి ఉండాలి. రెండోది, నీ గర్భంలో నీ భర్తే పెరుగుతున్నాడు అన్న భావన కలిగి ఉండాలి. 3 ఏంటినంటే నీవు బ్రాహ్మణులకు వైష్ణవులకు సేవను చెయ్యాలి. 4 ఏమిటినంటే భాగవత పఠనం అంటే భగవంతుని సంబంధించినటువంటి శాస్త్ర పఠనం నువ్వు తప్పనిసరి వినాలి. ఇలా నువ్వు చేస్తూ సద్భావనలు కలిగి ఈ వ్రతాన్ని 1 ఏడాది కాలం నువ్వు పాటించినట్లయితే దితి నీకు ఇంద్రుడిని చంపగలిగినటువంటి పుత్రుడు నీ గర్భములో జన్మిస్తాడు. అటు కాకుండా ఏ కారణము చేతైనా నీకు ఈ వ్రతం
భంగం జరిగింది అని అనుకో, అప్పుడు నీకు పుట్టినటువంటి సంతానం ఇంద్రునికి అనుకూలమైనటువంటి పుత్రుడు జన్మిస్తాడు. అందుకని సంస్కృతంలో ఇంద్రహ అంటే ఇంద్రుణ్ణి చంపేవాడు, ఇంద్ర అంటే ఇంద్రుని యొక్క మిత్రుడు జన్మిస్తాడు అని చెప్తూ కశ్యపుడు ఈ వ్రతాన్ని దితికి ఉపదేశించినట్లు మనకు భాగవతంలో చెప్తుంది. ఇప్పుడు ఈ వ్రతాన్ని దితికి ఉపదేశించినటువంటి కశ్యపుడు ఇప్పుడు దితి ఈ కథను విన్నాక ఈ వ్రతాన్ని తను ప్రారంభం చేస్తుందన్నమాట. అయితే ఎప్పుడైతే ఈ వ్రతాన్ని తను ప్రారంభం చేస్తున్నది అని తెలుసుకున్నటువంటి ఇంద్రుడు అక్కడికి వచ్చేసాడు, తన ఆశ్రమానికి చేరుకున్నాడు. దేనికి అంటే ఇంద్రుని చంపగలిగినటువంటి పుత్రుణ్ణి పొందాలనుకుంటుంది కదా దితి ఇప్పుడు. కనుక అటువంటి పుత్రుని పొందడానికి దితి వ్రతాన్ని ఆచరిస్తుంది. కనుక ఆ వ్రతంలో సహాయం చేయడం కోసం ఇంద్రుడు స్వయంగా దితికి దగ్గరికి వచ్చాడనమాట. దితికి ఎంతో వినయపూర్వకంగా ప్రణామాలు అర్పించి, అమ్మ నేను నీ వ్రతానికి సహాయం చేస్తాను అని చెప్పి ఆమెకు పుష్పాలను తీసుకొని రావడం, తర్వాత మందిరం ఆమె తన నివాసం చేస్తున్నటువంటి భవంతిని ఆ యొక్క కుటీరాన్ని శుభ్రపరచడం, వస్త్రాలను ఉతికి ఐరన్ చేసి ఇవ్వడం, పూలను తీసుకొచ్చి ఇవ్వడం, హారతికి రెడీ చేయడం, కావలసినవన్నీ కూడా ఇంద్రుడు పరిచయాలు దితికి సేవలు చేస్తూ ఉన్నారన్నమాట. ఇలా దీర్ఘకాలం అంటే సంవత్సరం కాలం గడిచిపోతూ ఉంది. కానీ ఇంద్రుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, తన వ్రతభంగం ఎక్కడ జరుగుతుందా, తన గర్భంలో ఉన్నటువంటి శిశువును ఎప్పుడు సంహరిద్దామా అని ఇంద్రుడు తనకు సేవ చేస్తూ తన దగ్గరే ఉంటున్నాడు అని శ్రీమద్ భాగవతం మనకు తెలియపరుస్తుంది అన్నమాట. అయితే ఒకరోజు ఏం జరిగింది అంటే ఇక్కడ దితి 1 సంవత్సరంగా ఈ వ్రతాన్ని ప్రారంభం చేసి దీర్ఘకాలం అవుతుంది. సంవత్సరం ఇంకా అవ్వలేదు, కాబోతున్నటువంటిది. కాబట్టి ఇంద్రునిలో కూడా కొంచెం బాధ కలుగుతుంది అనమాట. ఏంటి, నా పిన్న తల్లి వ్రతం అనేది ఎక్కడ భంగం జరగకుండా ఎంతో జాగ్రత్తగా ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది కనుక ఏమిటి అని తన మనసులో బాధ కలుగుతున్నటువంటి ఒక సమయంలో ఇంద్రుడికి ఒకానొక రోజున ఈ దితి తన సంవత్సరం కాలం నుంచి సరైనటువంటి ఆహారం లేని కారణంగా, వ్రత కారణంగా తన శరీరం బలహీనపడురాలైనటువంటి దితికి సంధ్యా సమయంలో కాస్త నిద్ర వచ్చేసింది. అలిసిపోయింది తన శరీరం. అలిసిపోతే స్నానం చేసి వస్త్రాలను ధరించినటువంటి దితి అలా ఇలా ఎల్లెలకల పడిపోయిందనమాట. నిద్రపోయింది. అందుకని సాయంకాల సమయంలో జుట్టు విరబోసుకొని తిరగకూడదు, సాయంకాలంలో భోజనం చేయకూడదు, మైథునం చేయకూడదు. తర్వాత సాయంకాల సమయంలో భౌతికమైనటువంటి విషయాలను చర్చించకూడదు. సాయంకాల సమయంలో కేవలం శ్రీ విష్ణువును మాత్రమే మనం కీర్తించాలి అనేది ఈ కథ మనకు చెప్తుంది అన్నమాట. ఎప్పుడైతే దితి ఆ విధంగా పడిపోయిందో వెంటనే ఇంద్రుడు, తదే సమయముగా చూసినటువంటి ఇంద్రుడు దితి యొక్క గర్భంలోకి ప్రవేశించి ఆ లోపల పెరుగుతున్నటువంటి ఆ పిండాన్ని 7 ముక్కలుగా చేసేసాడు అన్నమాట. ఆ పిండాన్ని 7 భాగాలుగా ముక్కలు చేసేసాడు. అంతేకాకుండా 7 మొక్కలు చేసేసాడని వదిలేయలేదు. ఒక్కొక్క మొక్కను మళ్ళీ 7 మొక్కలుగా వాటిని విభజించి పీసులు నరికేశాడనమాట తన వజ్రాయుధం తీసుకొని. ఆ రకంగా 49 మంది 49 పీసులుగా మారిపోయినాయి. ఇంతలో తన గర్భంలో ఏదో జరుగుతుంది అన్న తన మేలుకున్నటువంటి దితి ఏదో జరుగుతుంది అని తనకు అర్థమవుతుంది అనమాట. తన గర్భంలో ఏదో జరుగుతుంది అనేసి. అయితే తన గర్భంలో ఒక చర్చ కూడా జరుగుతుంది ఇప్పుడు. అయితే ఎప్పుడైతే ఇంద్రుడు ఆ పిండాన్ని చంపేస్తూ ఉంటే మొక్కలు చేసి ఆ పిండం లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఇంద్రుడిని అర్థిస్తున్నారనమాట. ఇంద్ర, మేము నీ యొక్క సోదరులం, మేము నీకు సోదరులమే కాదు నీకు మిత్రులం కూడా, నీవు మమ్మల్ని చంపద్దు, మేము నీకు మిత్రులుగా ఉంటాము అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళు అలా అన్నారో అందుకని వారు మారుతులుగా పిలువబడ్డారు.
దితి గర్భంలో పుట్టినటువంటి 49 మంది దేవతలుగా పిలువబడ్డారనమాట. అందుకని వాళ్ళందరూ కూడా ఇంద్రునికి శరణాగతులయ్యారు. ఎప్పుడైతే దితి నిద్రలో నుంచి మేలుకోగా తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినటువంటి ఇంద్రుడు, మిగిలిన మారుతులు 49 మంది దేవతలు కూడా దితికి ప్రణామాలు అర్పించాడు. ఇప్పుడు ఇంద్రుడు దితిని స్తుతిస్తున్నాడు అనమాట. అమ్మ పినతల్లి, నేను నీ పట్ల ఎంతో అపరాధం చేశాను, కాబట్టి మీరు నన్ను క్షమించవలసిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే నన్ను చంపడానికి నువ్వు సంతానాన్ని పొందాలనుకున్నప్పటి నుంచి నేను నీకు ఒక సేవకుడుగా నీ దగ్గర ఉంటూ నీ గర్భంలో పెరుగుతున్నటువంటి ఆ పిల్లవాడిని చంపడానికి నేను ప్రయత్నం చేశాను. కానీ వారందరూ కూడా నాకు మిత్రులని తెలియక నేను ఈ పొరపాటు చేశాను. కాబట్టి నీ పుత్రులు ఈ రోజు నుంచి దేవతలుగా పిలువబడతారు అని చెప్పి ఇంద్రుడు వారికి ఆశీర్వాదం చేసి ఆ 49 మంది మారుతులనే దేవతలతో సహా కలిసి ఇప్పుడు 50 మంది ఇంద్రుడు కలిపి 50 మంది స్వర్గలోకానికి వెళ్ళి వాళ్ళు అంటే దేవతా స్థానంలో దితి యొక్క పుత్రులు కూడా పూజింపబడ్డారు అని భాగవతం మనకు ఈ కథను తెలియపరుస్తున్నాను. సో ఈ రకంగా దితికి జరిగినటువంటి సంఘటన. ఎప్పుడైతే దితి కూడా ఈ వ్రతం 1 సంవత్సరం కాలం వ్రతం ఆచరించింది కాబట్టి ఈ సాత్వికమైనటువంటి విష్ణు ప్రీతికరమైనటువంటి వ్రత కారణంగా తనలో కూడా ఆ అసుర గుణాల నుంచి బయటపడినటువంటి వాడిది. ఆమె కూడా ఇంద్రుడి పట్ల ఎంతో కరుణ కలిగి క్షమాపణ భావనతో ఇంద్రుని కూడా క్షమించింది అని భాగవతం చెప్తుంది అనమాట. అంటే మనం ఇక్కడ ఇంద్రుని తప్పుగా అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇంద్రుడు మన అందరికీ కూడా మేలు చేసేవాడు. ఇంద్రుడు మనకందరికీ కూడా వర్షాన్ని ఇచ్చేవాడు. సమస్త జీవులకు కూడా కావలసినటువంటి రక్షణను ఇచ్చేవాడు. కాబట్టి ఇంద్రుడు ఎప్పుడు కూడా ఎందుకు ఇటువంటి కార్యాలను చేస్తాడు అని చాలామందికి ఇలాంటి ప్రశ్నలు ఉంటాయన్నమాట. కానీ ఇవన్నీ ఏంటంటే ఇంద్రుడు ఎవరైనా భక్తిని ఆచరిస్తూ ఉంటే వారికి కష్టాలను కలిగించి ఆ భక్తిలో నాణ్యతను పెంచేలా చేసేవాడే ఇంద్రుడు. అందుకని వీటికన్నిటికీ కూడా ఆయన అధిష్టాన భగవానుడు అనమాట. అందుకని ఆయన అధిష్టానంగా ఉన్నందుకు గాను ఆయన ఆ కార్యంలో మనల్ని శుద్ధి చేస్తూ ఇంకా నాణ్యత కలిగినటువంటి వ్యక్తులుగా తయారు చేస్తూ ఆ భగవంతునికి, ఆ శ్రీమన్నారాయణునికి లేదా ఆ శ్రీకృష్ణ భగవానునికి అత్యంత దగ్గర చేస్తున్నటువంటి వాడే ఆ ఇంద్రుడు. అందుకని మనకందరికీ కూడా ఇంద్రుడు మనకు కావలసినవన్నీ ఇస్తూ, మనకు కావలసినవన్నీ సమకూరుస్తూ, మన పట్ల రక్షణ కల్పిస్తూ, మన భక్తికి అనుకూలమైనటువంటి కలిగేదానికి మనకు కావలసినటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేవాడే దేవతలు అని అంటారనమాట. అందుకని ఈ దేవతలు అందరూ కూడా మనకు సహాయం చేస్తారు. అందుకని ఇంద్రుడు పట్ల ఎవరికి కూడా చెడు భావన అనేది ఉండకూడదు. అందుకని ఇక్కడ కశ్యపుడికి ఎప్పుడైతే దితి ఇంద్రుని చంపాలి అనుకున్నప్పుడు తన మనసులో ఎంతో బాధ కలిగి, నేను క్షణకాల సుఖం కోసం ఇలాంటి ఉన్నతమైనటువంటి దేవుణ్ణి అంటే ఇంద్రుని నేను చంపడానికి సహాయపడుతున్నానా అని కశ్యపుడు కూడా ఎంతగానో బాధపడతాడు దితి ఆ మాట అన్నప్పుడు. ఎందుకంటే ఇంద్రుడు సమస్త అందరికీ దేవతలకు ఆయన పెద్దవాడైనప్పటికీ సమస్త ఈ భూలోకంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా ఆయన రక్షణ ఇచ్చేవాడు. సో కాబట్టి ఆ రకంగా మనలందరినీ కూడా సహాయం చేసేవాడు అనమాట. అందుకని అటువంటి వ్యక్తిని పోగొట్టుకోవాలా అని అనేసి ఆయనకు కూడా మనసులో బాధ కలిగి ఈ వ్రతాన్ని ఆలోచించి ఈ యొక్క వంశవాన వ్రతాన్ని యొక్క పద్ధతిని తెలియజేశారు. అందువల్ల ఈ వ్రత ప్రయోజనం వల్ల దితికి కూడా దైవీ గుణాలు సంప్రాప్తించి ఆమెలో కూడా ఉన్నటువంటి అసుర గుణాల నుంచి బయటపడింది అని మనకు భాగవతం చెప్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కథ యొక్క సారాంశం ఏమిటి అంటే, ఎవరైతే ఈ కథ విని ఈ వ్రతాన్ని ఆచరిస్తారో విద్య లేనటువంటి వారికి విద్య లభిస్తుంది అని భాగవతం చెప్తుంది. అలానే వివాహం కానటువంటి వారికి వివాహం లభిస్తుంది. తర్వాత ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం కూడా లభిస్తుంది. అంతేకాకుండా వారికి శుభాలు లేనటువంటి వారికి కూడా శుభాలు కలుగుతాయి
అని ఈ వ్రతం యొక్క సారాంశం మనకు తెలియపరుస్తుంది అన్నమాట. అందువల్ల ఈ యొక్క వ్రతం చేయడం వల్ల మనలో ఎన్నో అద్భుతమైనటువంటి సాత్వికమైనటువంటి లక్షణాలు కలుగుతాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మనం ప్రభుపాద వారు మనకి ఇచ్చినటువంటి వ్రతం ఏమిటి అంటే హరినామ వ్రతం. మనం హరినామ జపం చేస్తే చాలు, ఇలాంటి పుంసవాన వ్రతం కూడా మనకు ఫలించినటువంటి ఫలితం మనకు కలుగుతుంది. మంగళహారతి అటెండ్ అవ్వడం, 16 మాలలు జపం చేయడం, 4 నియమాలను పాటించడం. ఎప్పుడైతే మనం జపం చేస్తూ నియమాలను పాటిస్తూ, ఇప్పుడు దితికి ఏ విధంగా అయితే మనం అన్ని చెప్పుకున్నాం కదా, ఉతికిన స్నానం నిద్ర లేచిన వెంటనే స్నానం చేయాలి. ఒకవేళ పగులు పూట పొరపాటున మనం 1 గంట సేపు పనుకుంటే మళ్ళీ స్నానం చేయాలి. అలా చేయకపోతే కలి మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది, మీ మనసులోకి ప్రవేశించి మీ యొక్క జీవితాన్ని బుడబొక్కలాగా డమ్ 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 అని ఆడిస్తుంది అనమాట. మీరు దాంట్లో ఆడుతూనే ఉంటారనమాట. సెంటు కట్టుకున్నంత మాత్రాన శుద్ధి అయిపోరు, పర్ఫ్యూమ్ కొట్టుకున్నంత మాత్రాన అది కాదు. అది కూడా కలిపురుషుని యొక్క స్నానం అంటారు దాన్ని. అందుకని గంగా నీళ్ళతోనే స్నానం ఆచరించాలి. నిద్రపోయినా, గోర్లు కట్ చేసుకున్నా, ఎంటుకలు కట్ చేసుకున్నా తప్పనిసరిగా స్నానం ఆచరించాలి. మనం ఈరోజు చాలామంది చూస్తుంటాం, జుట్టు కట్ చేసుకుంటారు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళి స్నానం చేస్తారు. దరిద్ర జీవితం ఏంటి అంటే, మనం కట్టుకున్నటువంటి ఇండ్లు ఆ విధంగా కట్టుకున్నాం, కలి ప్రవేశించేలాగా. మన ఇంట్లోకి గృహప్రవేశం అని పేరు పెట్టుకున్నాం. గృహప్రవేశం అని పేరు పెట్టుకోకూడదు, కలి ప్రవేశం అని పేరు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కలిగినే కదా ఆహ్వానిస్తున్నాం. బాత్రూమ్లు బయట ఉండాలి, మనం ఇంట్లో ఉంటాం. భోజనం ఇంట్లో ఉండాలి కానీ బయట ఉంటుంది. సో ఇది మన పరిస్థితి. అంటే ఈ విధంగా ఉండడం వల్ల కలి మన పైన ప్రవేశించి మనలో అనేకమైనటువంటి కోరికలను, దుఃఖాన్ని కలిగిస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అందుకని స్నానం అనేది చాలా ప్రధానమైనటువంటిది. ఉతికినటువంటి వస్త్రాలను ధరించడం కూడా చాలా ప్రధానమైనటువంటిది. చెమట కారుతున్నా కానీ దాన్ని పర్ఫ్యూమ్ కొట్టుకొని ఏదో వస్త్రాలు వేసుకొని ఆ చెమటను కప్పుపుచ్చుకోవడానికి గిర్ఫ్యూములు వాడడం వల్ల ఎట్టి ప్రయోజనం లేదు. మరొక కలుపురుషుడు మనలోకి ప్రవేశించి మనశ్శాంతి అనేది లేకుండా చేసేస్తాడు. డబ్బులు ఖర్చు పెట్టి ఇచ్చేస్తాడు, ఉన్నవన్నీ ఊడిపిచ్చేస్తాడు. కానీ అవన్నీ ఊడి వెళ్ళిపోతున్నా కానీ మనకేం అర్థం కాదనమాట. మనం బాగానే ఉన్నాం అనుకుంటా ఉంటాం. అన్ని పోయిన తర్వాత కూడా నేను బాగానే ఉన్నాను అంటే దుర్యోధనుడు ఆ యుద్ధ రంగంలో పడిపోయి పాపం తొడలు విరిగి కింద పడినా కూడా అప్పుడు కూడా వాడు మాటలా, అరే నేను తొడలు విరిగి పడిపోయినాను, నా కర్మ ఏంటి, ఇప్పుడైనా నా తప్పు తెలుసుకోవాలి అనేది కూడా లేకుండా. ఇది కలి యొక్క ప్రభావం అలానే ఉంటుందండి. మనం చచ్చేటప్పుడు కూడా కొంతమంది డైలాగులు వదులుతూ ఉంటారు. ఏమని అంటే, దుర్యోధనుడు ఎంత గొప్పవాడో తెలుసా, చచ్చేటప్పుడు కూడా వీర మరణం పొందాడు అనేసి. దరిద్ర మరణం అది. వీర మరణం అని ఎవరన్నంటే అది పరమ దరిద్రం అంటారు దాన్ని. అది వీర మరణం అండి. కలి ప్రవేశించింది, ఆచరణలో కూడా తన పశ్చాత్తాపన లేదు, ప్రాయశ్చిత భావన లేదు. అరే నేను అపరాధం చేశాను అన్న భావన లేనటువంటి వారికి కలి ప్రవేశించి ఉంటుంది. ఎవరైతే కలియుగంలో ధర్మాన్ని పాటించడంలో మోహితుడైతే కలి ప్రవేశించినట్లు. కనీసం తను గురువును ఆశ్రయించి తన తప్పులను చక్కపెట్టుకొని ప్రాయశ్చితంగా పశ్చాత్తాపన చెంది తిరిగి తన జీవనాన్ని కొనసాగించినట్లయితే మళ్ళీ తన యొక్క కలి ప్రభావం నుంచి బయటపడి రక్షించబడతాడు. అందుకని కృష్ణునికి దూరం చేసే ప్రతి ఒక్కటి కూడా కలి యొక్క ప్రవేశమే. కలి ఆ వ్యక్తి యొక్క శరీరంలో కూర్చొని కృష్ణునికి దూరం చేస్తుంది. అందుకని నువ్వు ఎప్పుడైతే కలి నీలోకి ప్రవేశిస్తుందో అప్పుడు నీవు కృష్ణ చైతన్యానికి రాకుండా ఉండడానికి అనువైనటువంటి మాటలు నీకు ఇస్తుంది. అంటే అక్కడ పోతే వాళ్ళు సరిగా పలకరించడంలే. అవును అలా చేయొచ్చా, వాళ్ళు చేయకూడదు. అవును తానా అంటే తందానా అంటే నీ లోపల కూర్చున్నాడు కాబట్టి నీకు ఈ ఆలోచన వస్తే వాడు లోపల నుంచి అవును కదా, అవును నిజమే. ఈ రకంగా కలి మనలో ప్రవేశించి మన జీవితాన్ని మొత్తం ఇదేస్తుంది. ఇవన్నిటికీ కారణం ఏమిటి అంటే మనం పాటిస్తున్నటువంటి నియమాలే దానికి కారణం. మనం ఎప్పుడైతే శుచిగా ఉండమో, శుభ్రతగా ఉండమో కలి ప్రవేశించినప్పుడు నువ్వు భగవతత్వాన్ని వైష్ణవుడిగా మారడానికి అవకాశమే ఉండదు. తిలకం పెట్టుకొని కంటమాల వేసుకొని ధోతి కుర్తా కట్టుకున్నంత మాత్రాన వైష్ణవులు కాదు.
మన ఆలోచనల్లో ఆ కృష్ణుని పట్ల, ఆచారుల పట్ల, శాస్త్రాల పట్ల శరణాగతి భావనతో ఉన్నప్పుడే మనం, ఆ సేవా భావనతో ఉన్నప్పుడే వైష్ణవులు కాగలుగుతాం తప్ప మనం అటువంటి భావనతో లేకపోతే వైష్ణవులు కారు. అందుకని ఇవన్నీ కూడా కలి యొక్క ప్రవేశించే పద్ధతులు అన్నమాట. అందుకని దితి మాంసం తింటూ మత్తు పానీయాలను సేవిస్తూ అసుర స్వభావంతో ఉన్నటువంటి ఆ లక్షణాలను దూరం చేయడానికి కశ్యపుడు ఈ వ్రతాన్ని చెప్పాడు అని చెప్పి ఇక్కడ తనను మార్చడానికి ఈ వ్రతం చేపిస్తున్నాడు. తద్వారా తన మనసు మారితే తన మంచి ఫలితాలు పొందుతుంది దితి కూడా అన్న సద్భావన. ఇక్కడ ఎవరైనా భక్తులైతే అది సద్భావన అన్నమాట. అంతేగాని మనమేమనుకుంటామంటే అక్కడికి పోతే ఏం చేస్తారు, ఇలా వశపరుచుకునేస్తారనమాట. ఇది వశపరుచుకున్నంత మాత్రాన కాదు, నువ్వు ఆల్రెడీగా కలిలో వశమైపోయి ఉన్నావు, అందుకని నీకు ఇది వశంగా కనిపిస్తుంది. ఎందుకంటే కలి పురుషుడు నీకు చెప్తున్నాడు, అక్కడ పోకు, నిన్ను వశం చేసుకుంటావు, వశీకరణ చేస్తారు వాళ్ళు అని అనేసి. వశీకరణలో నువ్వు ఆల్రెడీగా వశీకరణలోనే ఉన్నావు. కలి నిన్ను బాగా వశీకరణ చేసేసుకునింది. కాబట్టి మీరు కలిలో ఉంటారో లేదా వ్రతమును ఆచరించి విష్ణువుకు భక్తులుగా మారుతారా అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలన్నమాట. హరే కృష్ణ. భాగవత కథకి జై.